హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చపాతీతో స్వీట్ అనేది చేస్తున్నా. ఒక 2 చపాతీలు తీసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఈటెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలోకి ఒక పెద్ద కప్పడు బెల్లం వేసేసుకోండి. వేసుకొని బెల్లం మునిగే అంత మటుకు వాటర్ అనేది వేసుకోండి. బెల్లం అంతా కరిగిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత మనము అది వడబోసుకోవాలి. వడబోసుకొని మళ్ళీ అదే కడాయిలోకి వడబోసుకున్న బెల్లం నీళ్ళని వేసుకోండి. వేసుకొని మనము ముందుగా 2 చపాతీలు చూపించిన కదా, అవి సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. కత్తెరతో అయినా మంచి కట్ చేసేసుకొని మనం బెల్లం మరిగిన బెల్లంలోకి ఈ ముక్కల్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో 2 ఇలాచీలు వేసుకొని కొద్దిగా దంచుకొని వేసుకోండి. వేసుకొని అది కొద్దిగా మరిగితే సరిపోతుంది. కొద్దిగా దగ్గరికి అయిపోతుంది కదా, ఆ చపాతీ అనేది బెల్లంలోకి కరిగిపోయి మెత్తగా అవుతుంది. అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ మీ ఇష్టం, వేసుకుంటే వేసుకొని, లేకుంటే లేదు. కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న బాదాము, జీడిపప్పు వేసుకోండి. కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. అవి దగ్గరికి అయిపోతూ ఉంటాయి. అవి దగ్గరికి అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా చపాతీలు మిగిలినప్పుడు గిట్ట ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి గిట్ట చాలా ఇష్టంగా తింటారు. వెరైటీగా ఉంటుంది ఈ స్వీట్ మాత్రం. నాకైతే నచ్చింది కాబట్టి మరీ నేను చేసుకొని తింటా. అందుకే వీడియో తీసి నేను పెడుతున్నా. చపాతీ స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ స్వీట్ అయితే అందరికీ నచ్చుతుంది. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఒకసారి అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. మీ పిల్లలకైతే మరీ అడిగి చేయించుకుంటారు ఈ చపాతీ స్వీట్ అనేది. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.